హలో హాయ్ అండి, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 అనేది ఎంట్రింగ్ అయిపోయింది. అందరూ కూడా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పుకున్నారు. మేము కూడా అలానే హ్యాపీ న్యూ ఇయర్ అనేది చేసుకున్నాము. జస్ట్ సింపుల్గా ఏదో ఉన్న దాంట్లో హ్యాపీగా అయితే ఉండాలి కదా. ఫ్లవర్స్ అనేవి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే నేను జస్ట్ వీడియో తీసుకొని అయితే వచ్చాను. న్యూ ఇయర్ రోజు అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. చాలా కూడా మా ఊళ్ళో అయితే టపాసులు పేలుస్తున్నారు. చాలా చాలా బాగా అనిపించింది. కరెక్ట్గా 12 అయింది అనేసరికి కరెంట్ అంతా ఆఫ్ అయిపోయింది. వెంటనే అయితే టపాసులు అయితే పేల్చేస్తారు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ డీజే కూడా పెట్టి డ్యాన్స్ అయితే చేసేసారనమాట. అదే టైంలో మేమైతే హ్యాపీ న్యూ ఇయర్ అనేది రాస్తున్నాం. ఇది మా ఇంటి ముందు నేను మా అమ్మమ్మ మాత్రమే రాస్తున్నాం. అమ్మమ్మ అంటే ఎవరు అనుకుంటున్నారు? మా అత్త చెప్పాను కదా మాకు వరుసకు అమ్మమ్మ అవుతుందని. సో నేను మా అమ్మమ్మ మాత్రమే రాస్తున్నాము. పిల్లలు అయితే పడుకున్నారు. మా వారైతే పిల్లల దగ్గర కాపలాగా ఉన్నారు. లేస్తే వెంటనే వెళ్ళి పడుకోబెట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ ముగ్గేయడం. అందువలన వీడియో అయితే సరిగ్గా తీసుకోలేకపోయాను. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. మన ఛానల్ నేను న్యూ ఇయర్ అని రాసేటప్పుడు చాలా మంచి అయితే పడుతుంది. 11 అయింది. 11 నుంచి స్టార్ట్ చేసామన్నమాట. మొత్తం పూజ చేసేసరికి 2 అయింది. పూర్తి చేసేసరికి ఇంకా నైట్ టైం ముగ్గులు వేసుకోవడం, హ్యాపీ న్యూ ఇయర్ రాయడం ఇవే ఉంటాయి కదా. ఇంకా మంచిగా అయితే వేసేదాన్ని, కానీ మా పాప లేగడం వల్ల చిన్న చిన్న ముగ్గులు అయితే వేసేసాను అనమాట. ఇది మా గుమ్మం ముందేనండి వేసింది. నేను అమ్మమ్మ అయితే రంగులు దిద్దుతున్నాము. దిద్దే టైంలో పాప లేచింది. మళ్ళీ వెళ్ళి తను పడుకోబెట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ రంగులు అయితే వేస్తున్నాను. న్యూ ఇయర్ రోజు ఉదయం అసలు వీడియో తీయడానికి అస్సలు అయితే అవ్వలేదు. మా చిన్న పాపనైతే ఇలా రెడీ చేసేసాను. పెద్ద పాపని కూడా రెడీ చేసేసాను. ఇలా ఇద్దరి పిక్స్ అయితే ఇలా యాడ్ చేశాను అనమాట. క్యూట్గా ఉంది కదా మా చిన్నుగాడు. ఇంకా న్యూ ఇయర్ ఈవినింగ్ అండి, ఆ డే అయితే చాలా చాలా హ్యాపీగానే గడిచింది. కానీ అందరి పరిస్థితి ఒకేలా ఉండదు కదా. హ్యాపీగా అయితే ఉంటాము. పిల్లల్ని రెడీ చేసి నేను రెడీ అయిపోయి అలా దేవుడికి మొక్కేసుకొని వీడియో తీయాలంటే ఫోన్ ఇంటి దగ్గర ఉండలేదండి. అందుకోసమే వీడియో తీయలేకపోయాను ఉదయం. తర్వాత అయితే వచ్చి మా మామ అయితే ఫోన్ ఇచ్చి వెళ్ళారు. నేను ఈవినింగ్ అయినా కనీసం వీడియో తీసుకుంటానని అనేసరికి ఇచ్చి వెళ్ళారు. ఈవినింగ్ అయితే నేను వాకిలు అయితే తుడుస్తున్నాను. ముగ్గులు చూసారు, అప్పుడే ఉదయం వేసాము. నైట్ అంతా కష్టపడి వేసింది ఒక్క నిమిషంలో తుడిచేస్తున్నామన్న చిన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అట్లనే తుడిచేస్తున్నాం కదా, అలా కూడా మన పాత జ్ఞాపకాలు అనేవి కూడా అలానే తుడిచేయాలి. 2025లో ఏ అయితే చెడు అనుభవాలు ఉన్నాయో అవన్నీ కూడా మనసులోంచి తీసేయాలి. ఇప్పుడంతా హ్యాపీగా ఉండాలని తప్ప వేరే ఏమీ పెట్టుకోకూడదు. నేనైతే నా ఛానల్ ముందుకు తీసుకువెళ్ళాలని గట్టిగా అయితే అనుకున్నాను. మీ ఈరోజు మా చిన్న పాప అయితే అసలు నా సంఖ్య దిగట్లేదు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా పెద్ద పాప ఏమో పెద్ద వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళింది. నేను చిన్న పాపతో పాటు చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇంకా నేను తను మాత్రమే ఉన్నాము. ఇంక ఈవినింగ్ అంటే ఉదయం పాలు తాపించడం, సాయంత్రం పాలు తాపించడం, ఇంక ఇవే ఉంటాయి కదా రొటీన్. అసలు ప్రతిరోజు కూడా పాలు అయితే ఆరబోసేసి చిన్న పాపకైతే తాపిద్దామని ఆరపోస్తున్నాను. ఈలోపు మా పెద్ద పాప వాళ్ళ సౌండ్ అయితే వినిపించింది నాకు, కానీ ఇంకా రాలేదు. తను కూడా తాగుతుంది. ఆ వదిన వాళ్ళ ఇంటికాడే పడుకొని ఉండొచ్చు. చిన్న పాపకైతే పాలు తాపిద్దామని పిలుస్తున్నా, కానీ అస్సలు రావట్లేదు. నేను ఆ టాప్ వచ్చేసి విడిగానే తీసుకున్నాను. న్యూ ఇయర్ రోజు వేసుకుందామని చెప్పి 5 టాపులు తీసుకున్నాను. ఇంతకుముందు చెప్పాను. చేతి ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి. నేనేమో బుట్ట అయితే పెట్టించుకొని కుట్టించుకున్నాను మిషన్ దగ్గర. ఎలా ఉన్నాయో చెప్పండి. చాలా నాకైతే బాగా నచ్చింది. ఫుల్ హ్యాండ్స్ తీసి బుట్టలా కుట్టించుకోవడం. ఇప్పుడు అందరూ బుట్ట ఫ్యాషన్లా వేసుకుంటున్నారు కదా. సో అందుకోసం నాకు కూడా అలా అనిపించింది. ఎప్పుడు ఒకేలాగా అని. ఖర్చు అయితే అయింది, కానీ కుట్టించుకొని వేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. అసలు అంత ఖర్చు పెట్టే కంటే మనమే మిషన్ నేర్చుకుంటే ఎలా ఉంటుంది అనిపించింది. సంక్రాంతి తర్వాత నేనైతే మిషన్ నేర్చుకోవడానికి అయితే వెళ్తున్నాను. ఎవరి దగ్గరకు వెళ్ళి వేయించుకొని వచ్చేసరికి సరిపోతుంది. వాళ్ళు వేస్తామంటారు, లేకపోతే లేదంటారు. ఖాళీ లేదంటున్నారు, పండగ బట్టలు ఉన్నాయి అంటున్నారు. అదేదో మనమే నేర్చుకుంటే మన ఇంట్లోనే చేసేసుకుంటాం కదా అని నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయితే అయింది. చిన్న పాపకి పాలు తాపిస్తున్నాను, కానీ తను చూసారు ఎంత రచ్చ చేస్తుందో. అది ఇది చెప్పుకుంటూ తాపించాలి. తనకు ఎక్కువగా కాకి కావాలి, లేకపోతే కుక్కపిల్ల కావాలి. అలా ఈలోపు మా పెద్ద పాప అయితే వచ్చేసింది. చూసారా మా పెద్ద పాప డ్రెస్ ఎంత క్యూట్గా ఉందో. ఆ న్యూ ఇయర్కి తనకు అసలు కొత్త బట్టలు ఏమీ లేవండి. అప్పటికప్పుడు నేనైతే మా వారికి చెప్పాను, పండగ పుట్టిన బట్టలు తీసుకోకపోతే ఎలా అని. ఆ నైటే మా అమ్మమ్మ వెళ్ళి కొనుక్కొని వచ్చింది. తనకి చిన్న పాపకేమో పింక్ కలర్ డ్రెస్సు, తనకేమో ఈ డ్రెస్ అనేది నైటే వెళ్ళి కొనుక్కొని వచ్చారు. మనకు లేకపోయినా మన పిల్లలకైతే ఉండాలి కదా. న్యూ ఇయర్ రోజు ఈవినింగ్ 4కి డీజే పాటలు అయితే పెట్టారు. డ్యాన్స్ అయితే వేస్తుంది మా సృజన, తను మా చిన్న వదిన వాళ్ళ పాప. ఇంకా జ్ఞానవి తను ఇద్దరు డ్యాన్స్ అయితే చేస్తున్నారు. చూసారా
ఈ సృజన అనేది చాలా తెలివైన పిల్ల, మంచిగా డ్యాన్స్ వేస్తుంది, ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకుంటుంది, చాలా బాగా అయితే చేస్తుంది. మా చిన్నుగాడికి అయితే గౌన్ అయితే తీసేసాను. తెలిసిందే కదా, పిల్లలకి పెద్ద గౌన్లు వేస్తే ఎంతసేపు ఉంచకుండా తీసేదాకా ఏడుస్తూనే ఉంటారు కాబట్టి. అందరికీ లాస్ట్గా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఉంటానండోయ్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.